మిత్రులారా, మీకు నాదొక విన్నపం. ప్రస్తుతం మన మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనతో పాటు రెండు స్వభావాలు గల వ్యక్తులు ఉంటారు. వారు ఎవరంటే, ఒకరు సయోధ్యకారి, రెండవ వ్యక్తి వినాశనాకారి. అంటే నారదమునిలా అయితే మొదటి వ్యక్తి అయిన సయోధ్యాకారి విభేదాలున్న ఇద్దరు వ్యక్తులు మధ్యనైనా లేదా సమూహాల మధ్యనైనా సయోధ్య కుదుర్చి ఒక మంచి పనికి పూనుకుంటాడు. కానీ వీడు అదేనండి మన నారదాముని అంటే వినాశనకారి. సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉన్న అదే వ్యక్తులు మధ్య లేక సమూహాల మధ్య ఘర్షణలకు కారకుడు అవుతాడు. సయోధ్యకారి ఎల్లప్పుడూ సమాజం చుట్టూ ఉన్న వారంతా కలిసి ఒక చక్కటి ప్రహ్లాదకర వాతావరణంలో ఉండాలనుకుంటూ సయోధ్య కుదర్చడంలో ఎలాంటి లాభాపేక్ష కూడా ఆశించనటువంటి ఒక చేదైన ఔషధం లాంటివాడు. కాని ఇలాంటి వ్యక్తిని నమ్మటానికి సమాజానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇదిలా ఉంటే మన నారదాముని అదేనండి నారదగారు తన చుట్టూ ఉన్న వారితో స్నేహంగా ఉంటూ వారందరి మధ్య అలజడులు సృష్టించి సమాజాన్ని అస్తవ్యస్తం చేసి తను మాత్రం లాభం పొందే సంకుచిత స్వభావం గల వ్యక్తి. వీడు మాయలకు తెలివైన వారి సైతం కూడా వీడు మాయవలలో పడి చిక్కుకుంటారు. వీడు తీయనైన విషయం లాంటివాడు. వీడు ఇరు వర్గాల మధ్య నుంచి లాభం పొంది సమైక్య వినాశనానికి ముందుంటాడు. అందుకే మనకు సయోధ్యకారి ఉన్నా లేకపోయినా కానీ అదే ఈ వినాశనాకారి ఉంటే మాత్రం మన సమాజానికి చాలా ప్రమాదం.